Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. నా పేరు గండి నాయన్ బాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోశాధికారిని. ముఖ్యంగా వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధర్నాలు దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2020లో ఇది సంస్కరణ బిల్లుని తీసుకొచ్చింది. 2022లో దాన్ని చట్టం చేసింది. అప్పటి నుండి కూడా ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాయి. వాటిని రద్దు చేయమని చెప్పేసి ఈ చట్టం వద్దని చెప్పి, ఈ చట్టం వస్తే కేవలం రైతులకే కాదు ప్రజానీకం అందరి మీద కూడా భారాలు పడతాయి, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయని చెప్పేసి మేము దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చాం. అయితే 11 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించి అమలు చేయకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దీన్ని అమలు చేయడానికి ముందుకొచ్చాడు. అది అమలు చేయడానికి ఆల్రెడీ కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. గతంలోనే అనేక ప్రాంతాల్లో మేము వాటిని అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ మీటర్లు పెట్టొద్దు, ఎక్కడైనా మీటర్లు పెడితే ధ్వంసం చేయండి అని చెప్పేసి పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అదే ప్రభుత్వం చాలా స్పీడ్గా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మీటర్లు బిగించి కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చేటట్టుగా, ఆదానీ కంపెనీలకి లాభం వచ్చేటట్టుగా మీటర్లు బిగిస్తే ఎవరికి ప్రయోజనం? ఆ మీటర్ ఖరీదు ఎవరికి కట్టుకోవాలి? ఈరోజు రైతాంగానికి ఉచిత విద్యుత్ ఉంది. ఉచిత విద్యుత్ ఉన్నప్పుడు మీటర్ ఎందుకు? కావాలంటే నువ్వు ఫీడర్ దగ్గర పెట్టుకో. కానీ ఇక్కడ మీటర్లు పెట్టి ఆ విధంగా భవిష్యత్తులో రైతాంగం మీద భారం వేసేటట్టుగా ఈరోజు మీటర్లు బిగిస్తున్నారు. ఇప్పటి వరకు మనకి నగదు బదిలీ లేదు, నగదు బదిలీ పెడతామంటున్నారు. మనకు తెలుసు గతంలో గ్యాస్కి నగదు బదిలీ ఇచ్చి ఇప్పుడు ₹3.95 దానికి సబ్సిడీ వస్తుంది. రేపొద్దున భవిష్యత్తులో ఈ కరెంటుకు కూడా రైతాంగం మీద భారాలు మోపి సబ్సిడీ లేకుండా చేసేటువంటి విధానం తీసుకొస్తున్నారు. అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మీటర్లు బిగించొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకి విన్నవిస్తూ మేము ఈరోజు మెమరాండం కలెక్టర్ గారికి ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. గత 20 సంవత్సరాలుగా రైతాంగానికి విద్యుత్తు ఏ ప్రభుత్వం వచ్చినా అది కొనసాగిస్తుంది. కానీ గత ప్రభుత్వం బీజేపీ నీతి ఆయోగ్లో చెప్పిన దాని పేరు మీద ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తాం, అలాగే రైతు పైన బిల్లు వస్తాయి, బిల్లులు మేము కడతామని చెప్పి వాళ్ళు మీటర్లకి గత ప్రభుత్వం ఆర్డర్ వేసింది. కానీ మరి రైతు సంఘాలు, రైతాంగం ఆ రోజే మీటర్లు వ్యతిరేకించారు. అందువల్ల ఈరోజు కూడా 50% పైగానే గ్రామాల్లో రైతులకు మీటర్లు బిగించలేదు. మరి ఆ రోజే ఈరోజున్న అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కానీ ఈరోజు జనసేన కానీ ఈ మీటర్లు వ్యతిరేకించాయి. అలాగే లోకేష్ గారు అయితే గ్రామాల్లో పాదయాత్రలో తిరిగి ఈ మీటర్లు చెదకొట్టమని చెప్పి రైతాంగానికి పిలిపించారు. మరి ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ మీటర్లు నిలుపుదల చేయాలి. కానీ పాత కాంట్రాక్టర్లు ఈరోజు విద్యుత్ అధికారులు కూడా తెలియకుండా కాంట్రాక్టర్లు వచ్చి మీ మీటర్లు బిగిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ మీటర్లు ఆపించే పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ ఆఫీసులో మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.